స్టీఫెన్ అనే మూవీ చూసా. ఈ మూవీ జానర్ వచ్చేసి సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ మిస్టరీ డ్రామా అన్నమాట. ఇంతకీ మూవీ ఎలా ఉందంటే, మూవీ అయితే నాకు నచ్చింది గైస్. చాలా అంటే చాలా బాగుంది. స్టార్టింగ్ అంతా ఒక డిఫరెంట్ టేక్లో వెళ్తే ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ అనేది నెక్స్ట్ లెవెల్ అన్నమాట. అది అసలు నేను ఊహించలేకపోయినా చాలా బాగా అనిపించింది. పర్ఫెక్ట్గా సైకలాజికల్గా ఆడుకుంటారన్నమాట. మంచి స్టోరీ, పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ హీరో యాక్టింగ్ అయితే వేరే మాట. తన యాక్టింగ్ వల్లనే మనకి మూవీ ఇంకొక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. యాక్చువల్గా ఈ మూవీ చూడడానికి ఇంకొక పాయింట్ ఏంటంటే, ప్రతి సినిమాలో మనకి కిల్లర్ని మన హీరో ఇన్వెస్టిగేట్ చేస్తాడు కదా, దీంట్లో కిల్లరే మన హీరో మాట. అది ఈ ఒక్క పాయింట్ చాలా ఈ సినిమా చూడడానికి. ఈ మూవీలో నచ్చింది ఏంటంటే, హీరో యొక్క ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ అనేది చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ వాడి చైల్డ్హుడ్ పోర్షన్ ఉంటుంది, అదైతే ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. దాంట్లో ఉండే క్యారెక్టర్స్ అయితే ఘోరంగా ఉంటారు. ఒక్కొక్కళ్ళు సైక్గా బిహేవ్ చేస్తారన్నమాట. ఎలా ఉంటారంటే, కాసేపు నువ్వు సైకో కింద ఉండు, కాసేపు నేను సైకో కింద ఉంటా, కాసేపు వీడు సైకో కింద ఉంటాడని చెప్పి ఇట్లా ఒక స్టోరీ అనేది ఉంటుంది. అదైతే నాకు మైండ్ వేయింది చూసినంతసేపు. ఏం జరుగుతుందో అర్థం కాలే, కానీ చాలా బాగుంది మాట. భలే చూపించారు. లాస్ట్కి ఒక కంక్లూజన్ అనేది ఇస్తారులేండి. ఈ మూవీలో ఇంకొక మంచి మెసేజ్ కూడా ఉంది. అదేంటంటే, చిన్నప్పుడు పిల్లలు ఎవరైనా పెరుగుతున్నప్పుడు వాళ్ళ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ అనేది కరెక్ట్గా లేకపోతే అది వాళ్ళ మీద ఎంత ప్రెషర్ పెడుతుంది, వాళ్ళని ఎంతవరకు చేంజ్ చేస్తుంది అని చెప్పి ఒక మెసేజ్ ఇస్తారు. అదైతే చాలా బాగుందన్నమాట. క్లైమాక్స్కి వచ్చేసరికి దీన్ని కూడా వాళ్ళు రివర్స్ చేస్తారనుకోండి, కానీ ఈ మెసేజ్ అయితే ఉంది మూవీలో.